ఇదంతా మాకు అర్థమవుతుంది అల్లుడు. ఆ రోజు మా అంతటా మేమే మీ ఇల్లెత్తుకుంటూ వచ్చినప్పుడు నువ్వు మొహం మీద కుదరదని చెప్పావు. ఈరోజు నువ్వే మా ఇంటికొచ్చి అడుగుతున్నావు. మళ్ళీ నువ్వు మాట తప్పవు కదా? మావయ్య, బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. అత్తయ్య చెప్పినట్టుగానే మన బంధం తెగిపోకూడదని నేను కోరుకుంటున్నాను. ఏమండి, ఇప్పుడు తనకంత తొందరగా పెళ్లి చేయడం ఎందుకో? ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నాకంటూ ఓ మర్యాద ఉంది. ఊర్లో అందరూ నన్ను చూసి నవ్వే స్థితికి దిగజారిపోకూడదు కదా. రేపో మాపో నీ చెల్లి ఎవరితోనో లేచిపోయింది కదా అని ఎవడో ఒకడంటే మనమందరం ఊరేసుకొని చావాల్సిందే. అయ్యయ్యో, అల్లుడు వచ్చాడమ్మా. ఇదేనా రావడం అల్లుడు? అవును, ఇప్పుడే వచ్చాను. దేవుడి దగ్గర పెట్టు. సరేనండి. నించున్నావేంటి అల్లుడు? కూర్చో. చూడండి ఇన్స్పెక్టర్ గారు, ఇప్పటికే ఊళ్ళో వాళ్ళు నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అంటే అది దాని గురించి ఈయన గారు అంతగా పట్టించుకోవట్లేదనుకో. కాకపోతే రేపో మాపో జరగకూడదు తప్పేదైనా జరిగిందనుకో, అప్పుడు ఈ ఊళ్ళో మనం తలెత్తుకొని తిరగలేమంతే. ఇదిగో. ఆ అబ్బాయికి ఫోన్ చేసి రమ్మని చెప్పు. ఇలా చూడమ్మా, నేను నిన్నెప్పుడు నా భర్త చెల్లిలా చూడలేదు. నా సొంత కూతురులా చూసుకున్నాను. నాకు ఆ అబ్బాయి మీద పీకల దాకా కోపం ఉంది. ఊర్లో అందరి ముందు నా భర్తని కొట్టునని నేను ఎలా మంచి అభిప్రాయంతో చూస్తాను చెప్పు? ఇక్కడ అందరికీ ప్రేమ కంటే పరువు మర్యాదలే ముఖ్యమైపోయాయి. కానీ నేను ఇలాంటి పరిస్థితుల్లో చూడటం నాకు చాలా బాధేస్తుందమ్మా. ఎలాగైనా మీ ఇద్దరికి పెళ్లి చేయాలని ఆయన కోరుకున్నారమ్మా. కానీ మధ్యలో ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. అతన్ని ఇక్కడికొచ్చి మీ అన్నయ్యతో మాట్లాడమని చెప్పు, అన్నీ సర్దుకుంటాయమ్మా. నా మాట విను, ఆ అబ్బాయికి ఫోన్ చేయి. जिंदगी में प्यार होने से कभी भी हम खुश ही रहेंगे. బంగారం, 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 ఏమైంది బంగారం? బంగారం, ఎందుకు ఏడుస్తున్నావు బంగారం? బంగారం, మాట్లాడు బంగారం. ఎందుకు ఏడుస్తున్నావు బంగారం? బంగారం,
అన్నా ఏంట్రా ఏమైందిరా అన్నా ఏమైందో చెప్పరా అరే ఏమైందో చెప్పరా ఎందుకురా ఏడుస్తున్నావు అన్నా జీవితమే సర్వనాశనం అయిపోయిందన్నా. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదన్నా. ఏమైందో చెప్పు బంగారం బంగారం ఏడోకమ్మా, మాట్లాడు. ఆ? మీ అన్నయ్య వచ్చాడు, ఏడో ఒక కళ్ళు తుడుచుకో. తనకేమై ఉంటుంది కాకపోతే రేపో మాపో జరగకూడదు తప్పేదైనా జరిగిందనుకో, అప్పుడు ఈ ఊళ్ళో మనం తలెత్తుకొని తిరగలేమంతే. బంగారం నువ్వు భయపడకు బంగారం, నేను వెంటనే బయలుదేరి వస్తాను. ఏమండి, ఇప్పుడు ఎందుకు తనని కొడుతున్నారు? నేనే తనకి ఫోన్ చేయమని చెప్పాను. ఎంత ధైర్యమే నీకు? నన్ను ఎదిరించి మాట్లాడతావా? ఇలా జరుగుతుందని ఎవ్వరూ అనుకోలేదన్నా. అయ్యో ఇక మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుంటాం బంగారం? ఎక్కడి నుంచి వచ్చిందే నీకు ఇంత ధైర్యం? అత్తా అత్తా
అత్త అత్త లే అత్త 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 అత్తకి బంగారం? ఏమైంది నాన్న? బంగారం ఒకసారి నన్ను చూడమ్మా. అత్త మాట్లాడట్లేదు ఏంటి నీకని నాన్న? చేయి చేసుకున్నాడమ్మా. బంగారం దయచేసి ఈ అన్నయ్యని క్షమించమ్మా. అమ్మా ఏమైందమ్మా? లే అమ్మా, అత్త, లే అత్త. అమ్మా ఒక్కసారి ఈ అన్నయ్యని చూడు బంగారం. నేను కావాలని చేయలేదు బంగారం. వాడికేం తక్కువ? వాడేం పరాయివాడు కాదు కదా, మన బంధువుల అబ్బాయే కదా. కాకపోతే తను మిలిటరీలో పనిచేస్తున్నాడు. ఆ ఒక్కటి తప్ప మిగతాదంతా నాకు ఓకే అమ్మా. కాకపోతే నా చెల్లికి పెళ్ళయ్యాక తనని కూడా మన ఇంట్లోనే పెట్టుకుందాం అనుకున్నాను. బంగారం, ఇదిగో రోజు మిల్క్ తాగమ్మా. ఎక్కడి నుంచి వచ్చిందే నీకు ఇంత ధైర్యం? చందమామ అంటే నీకు అంత ఇష్టమా? నాకంటే చందమామ ఇష్టమా? ఏ పిచ్చిపిల్ల, నీలో చందమామ చూసుకుంటాను, చందమామలో నిన్ను చూసుకుంటాను. మరి జీవితం అంతా నాకు దూరంగా ఉంటూ నన్ను చూస్తూ ఉంటావా?